దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి సంగమంతా కూర్చోరు. మనవి దేవుని ప్రశస్త నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభు ప్రియరక్షకుడైన యేసు ప్రభుల వారు మనలను మన కుటుంబాలను సంరక్షించి కాపాడి 31వ దినం శిలువ ధ్యానానికి మనందరినీ నడిపించి ఆయన సన్నిధిలో కూడుకొని ఆయనను స్తుతించి గణపరిచి ఆయన శ్రమానుభవాన్ని ధ్యానించే భాగ్యాన్ని మనకిచ్చినందుకై మొదటిగా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయనను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ దినముక ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలను మనందరము చదువుగా విన్నాం. ఈ లేఖన భాగాల నుంచి ఈ దినముకు ఏర్పాటు చేయబడిన అంశము దివ్య వాగ్దానము. దివ్య వాగ్దానము అనగా బ్లెస్డ్ అష్యూరెన్స్, అంటే ఒక మంచి వాగ్దానము లేదా దైవికమైన వాగ్దానము, దేవుడు మాత్రమే ఇవ్వగలిగే వాగ్దానము, దేవుడు భవిష్యత్తులో తాను చేస్తానన్న మాటకు ముందుగానే మనకిచ్చే వాగ్దానము. కాబట్టి ఈ దివ్య వాగ్దానము ఎవరికి ఇవ్వబడింది, ఎలాంటి స్థితిలో ఇవ్వబడింది? ఈ దివ్య వాగ్దానము కేవలము కొంతమందికైనా అందరికీనా అనే విషయాన్ని కూడా ఈరోజు మనము ధ్యానించవలసిన అవసరం ఉన్నది. క్రైస్తవులుగా మనందరము దేవుని యొక్క మాటలను అలాగే ఆయన ఇచ్చిన వాగ్దానాలను, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను ఖచ్చితంగా తెలుసుకోవాలి. వాటిని బట్టే మన జీవితాన్ని మనము కట్టుకోవాలి. ఆత్మీయ జీవితాలు ఎదుగుదలకు ప్రాముఖ్యమైన మాటలు యేసు ప్రభు వారి మాటలు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి చదువుకున్న సువార్త పాఠ్యభాగంలో లూకాసు సువార్త 23వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ 39వ వచనం నుంచి చదివినప్పుడు యేసు ప్రభు వారు ఇద్దరు దొంగలతో పాటు ఆయన కూడా సిలువలో వేలాడుతున్నప్పుడు సిలువ మీద ఉన్న ఇద్దరు దొంగలతో యేసు ప్రభు వారి మధ్య జరుగుతున్న సంభాషణను మనం చూస్తాం. అయితే వాస్తవానికి ఈ ఇద్దరు దొంగలు ఎవరు అనేది బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడలేదు. కానీ తర్వాత కాలంలో అనగా పండితులు, కొంతమంది బైబిల్ పండితులు కానివ్వండి, లేకపోతే బైబిల్ మీద పరిశోధించేవారు కానివ్వండి, తర్వాత కాలంలో కొన్ని బైబిల్కి సంబంధించిన కొన్ని పుస్తకాలను వెలికి తీయడం ద్వారా బైబిల్ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాలే కాదు కానీ ఇంకా అనేక పుస్తకాలు రాయబడ్డాయి అన్న సంగతి కూడా లోకానికి తెలిసింది. అలా రాయబడిన పుస్తకాలలో నికోదేము సువార్త అని ఒక పుస్తకం కూడా రాయబడింది. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో మత్తయి రాసిన సువార్త, మార్కు రాసిన సువార్త, లూకా రాసిన సువార్త, యోహాను రాసిన సువార్తలు ఎలా ఉన్నాయో అలాగే నికోదేము సువార్త, తోమా రాసిన సువార్త, ఇలా అనేక పుస్తకాలు ఉన్నాయి. వాటన్నిటిని బైబిల్లో పెట్టలేదు. ఎందుకనంటే అథెంటికేట్ పుస్తకాలను మాత్రమే, అనగా ప్రామాణికమైన పుస్తకాలను మాత్రమే బైబిల్లో చేర్చడం జరిగింది. కాబట్టి నికోదేము సువార్త అనేది బైబిల్లో చేర్చబడలేదు. కానీ ఇందులో కూడా నికోదేము రాసిన మాటలు వాస్తవములు, సత్యములు అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. తోమా రాసిన సువార్త కూడా ఉంది. అయితే ఈ నికోదేము సువార్తలో ఈ ఇద్దరు దొంగల గురించి కొంత వివరణ మనం చూడొచ్చు. అందులో ఈ ఇద్దరు దొంగల పేర్లు, ఒకని పేరు డిస్మాస్ అని, ఇంకొకరి పేరు గెస్టాస్ అని రాయబడి ఉందని కొంతమంది పండితులు తెలియజేస్తున్నారు. అయితే ఈ డిస్మాస్ని లేకపోతే గెస్టాస్ని ఎక్కువగా మనం ధ్యానించం, కానీ రోమన్ క్యాథలిక్ సంఘం ధ్యానిస్తుంది ఇద్దరు దొంగల గురించి. అందులో డిస్మాస్ అనేవాడు మంచి దొంగని, గెస్టాస్ అనేవాడు చెడ్డ దొంగని, ఇతడే యేసు ప్రభు వారిని దూషించినట్లుగా, అపహసించినట్లుగా సిలువ మీద చెప్తూ ఉంటారు. అయితే ఈ డిస్మాస్ మంచి దొంగను మరి వారు అయితే మార్చి 25వ తారీఖున వారు ధ్యానిస్తారు. ఎవరు? రోమన్ క్యాథలిక్ సంఘాలు మార్చి 25వ తారీఖున అతన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ ఇద్దరు దొంగల పరిస్థితి ఏంటి అని ఆలోచన చేస్తే, ఈ ఇద్దరు దొంగలు కూడా
మరి సిలువ మీద యేసు ప్రభువుతో పాటు సిలువ వేయబడ్డారు. అయితే వీరిద్దరు చేసిన నేరాలను బట్టి, వీరిద్దరు చేసిన పాపాలను బట్టి రోమా ప్రభుత్వం వారికి సిలువ శిక్షను విధించడం మనం చూస్తాం. అయితే ఆ సిలువలో వేలాడుతున్నప్పుడు యేసు ప్రభువుని కూడా వారితో వేలాడదీసినప్పుడు ఈ ఇద్దరి దొంగలు మరి కొంత సంభాషణ చేసుకుంటూ ఉన్నారు. అందులో ఎడమ వైపు ఉన్న దొంగ, అనగా మొదటి దొంగ ఏమంటున్నాడట చూడండి, లోకా సువార్త 39వ వచనం. వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొను, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. గమనించారా? మొదటి దొంగ అనగా ఎడమ వైపు ఉన్నవాడు యేసు ప్రభువుని దూషించుచు ఏమంటున్నాడంటే, నువ్వు క్రీస్తువు కదా, నువ్వు అభిషిక్తుడివి కదా, నువ్వు మెస్సయావి కదా, కాబట్టి నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని దూషిస్తూ ఉన్నాడు. అంటే అందులో దోషం ఉంది, అపహాస్యం ఉంది, వెటకారం ఉంది. ఇవన్నీ కూడా కలగలిపిన ఆ మాటలను మొదటి దొంగ మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు? గెస్టాస్ అనే దొంగ. అయితే ఈ దొంగ యొక్క హృదయ స్థితి ఎలా ఉంది అంటే, ఆనాటి యూదులు కూడా ఏమని నమ్మారంటే, మెస్సయ్య వచ్చినప్పుడు, లేదంటే యేసు ప్రభువు క్రీస్తు అనే మెస్సయ్య వచ్చినప్పుడు ఏం చేస్తాడని నమ్మారంటే యూదులు, వారు లోకరాజ్యాలన్నింటినీ పడగొట్టి, ప్రత్యేకంగా రోమా ప్రభుత్వం నాయకత్వాన్ని పడగొట్టి యూదులందరికీ సంతోషము, ఆనందము, స్వతంత్రాన్ని ఇస్తాడని వారు నమ్మారు. అందుకని మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య, సమరయ స్త్రీ అంటది కదా, నేను మెస్సయ్యను కనుగొన్నాను అని. కాబట్టి వీరందరూ ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారంటే మెస్సయ్య కొరకు. అయితే ఆ మెస్సయ్య ఎలా రావాలని యూదులు అనుకున్నారు, యేసు ప్రభువు ఎలా వచ్చాడన్న సంగతి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారు ఎలా రావాలని ఆశపడ్డారంటే, ఒక రాజుగా, అనగా ఒక చక్రవర్తిగా, అంటే రథములతో, గుర్రములతో, సైన్యముతో ఆయన వచ్చి రోమా ప్రభుత్వాన్ని పడగొట్టి వారందరికీ స్వతంత్రం ఇస్తాడని వారు ఎదురు చూస్తుంటే, యేసు ప్రభువేమో అత్యంత అల్పుడిగా, దీనునిగా, పశువుల పాకలో మన కొరకు పుట్టి, ఒక పేదవాని ఇంటిలో పెరిగి, మన కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి సిలువ మీద వేలాడటం వారు చూసి వారు ఆయనను దూషిస్తున్నారు. నువ్వు క్రీస్తువా, నువ్వు దేవుని కుమారుడువా, నువ్వు పరలోకం నుండి వచ్చిన వాడువా అని ఆయనను దూషిస్తుంటే, ఈ దొంగ మాటలన్నీ విని దొంగ కూడా యేసు ప్రభువుని దూషించడం జరుగుతుంది. కాబట్టి గమనించండి, ఇక్కడ ఈ మొదటి దొంగ యొక్క హృదయ స్థితి ఏంటంటే, శారీరక రక్షణ కోసం, శారీరక బ్రతుకు కోసం ఎదురు చూస్తున్నాడు. అందుకే యేసు ప్రభువుని దూషిస్తూ, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని యేసు ప్రభువుని దూషిస్తున్నాడు. ఈరోజు చాలా మంది విశ్వాసులైనటువంటి మనము శారీరక జీవితం కొరకే ఎంతసేపు ఆలోచన చేస్తూ ఉన్నాం. శారీరక బ్రతుకు ఎలా ఉండాలా అని ఆశపడుతూ ఉన్నాం. శారీరక బ్రతుకులో ఏ మేలులు పొందాలి, ఏం సంపాదించాలి, ఏమి సమకూర్చుకోవాలి, వీటన్నిటి మీద మన ఆశ, మన హృదయ స్థితి కేంద్రితమై ఉన్నది. కానీ రెండవ దొంగ ఏం మాట్లాడుతున్నాడో చూడండి. రెండవ దొంగ ఏమంటున్నాడు? అయితే రెండవ వాడు వాణిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమో చేయలేదని చెప్పాడు. గమనించండి, రెండవ దొంగ యొక్క హృదయ స్థితిని మనం చూస్తే, ఈ రెండవ దొంగ ఆ మొదటి దొంగను గద్దిస్తున్నాడు. మొదట గద్దిస్తున్నాడు. నువ్వు మాట్లాడేది సరైనది కాదు, నువ్వు ఈ స్థితిలోనే ఉన్నావు, నువ్వు ఖచ్చితంగా, నువ్వు నేను ఇద్దరము శిక్షకు అర్హులమే అనగా తన పాపాలను తాను ఒప్పుకుంటున్నాడు. రెండవ దొంగ తన తప్పిదాలను అంగీకరిస్తున్నాడు. ఆ శిక్షకు మేము అర్హులమే అని ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకొని రెండవ దొంగ అంటున్నాడు, మనకైతే ఇది న్యాయమే, కానీ ఈయనలో ఈయన ఏ తప్పిదమో చేయలేదని చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ రెండవ దొంగ తన హృదయ స్థితిని మార్చుకున్నాడు. చివరి క్షణాలలో, మరణపు అంచులలో ఆయన యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నాడు. యేసు ప్రభువారు నిజముగా దేవుడిని, ఆయనకు ఒక రాజ్యం ఉన్నదని, ఆ రాజ్యములో అందరూ చేరవలసిన వారే అని ఈ రెండవ దొంగ నమ్ముతున్నాడు. అప్పటి వరకు యేసు ప్రభువారిని చూడలేదు, యేసు ప్రభువారి మాటలు వినలేదు, ఏనాడు కూడా మరి నీతిగా, న్యాయముగా ఈ దొంగ బతకలేదు. కానీ
ఎప్పుడైతే యేసు ప్రభు వారు తన పక్కనే ఉండడం చూశాడో, ఆయన ఏ మాటలైతే లోకం కొరకు పలుకుతున్నాడో చూడండి, అప్పటికే యేసు ప్రభు వారు మొదటి మాట పలికాడు. ఏ మాటది? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరులను క్షమించుడి అని మొదటి మాట చెప్పడం కూడా విన్నాడు దొంగ. ఇప్పుడు దొంగతో చెప్పిన మాట ఎన్నో మాట? రెండవ మాట. అంటే మొదటి మాట విని యేసు ప్రభు వారి స్థితిని అతడు గమనించాడు. ఆయన ఎంత ప్రేమమయుడో, ఎంత దయామయుడో ఆయన గమనించాడు. ఆ మొదటి మాటలో ఈ దొంగకు సువార్త అందిందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, అందరూ మరి నిజంగా చాలా మంది దేవుని సువార్తను వినగానే హృదయంతో ఆలోచించి ఆ వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని ఎంతో మంది మారుతుంటే, ఈరోజు అనుదినము వాక్యం అందుచున్న మనము ఎన్నోసార్లు తప్పిపోతున్నాం, ఎన్నోసార్లు పడిపోతున్నాం. సాధు సుందర్ సింగ్ అనే ఒక భక్తుడు ఒకే ఒక మాటతో మారాడు. నేను ఆల్రెడీ మీకు చాలాసార్లు జ్ఞాపకం చేశాను. పరిశుద్ధ గ్రంథము అనే మాటను బట్టి అతడు క్రీస్తుని పరిశోధించి క్రైస్తవునిగా మారటం మనం చూస్తాం. ఒకే ఒక మాట మార్చింది అతని జీవితాన్ని. అలాగే ఇక్కడ ఈ దొంగ జీవితం ఏం మార్చింది అంటే, యేసు ప్రభు వారు మొదటి మాట మార్చింది. ఇంతగా హింసించి, ఇంతగా అపహసించి, ఇంతగా హేళన చేసి, ఆయన వస్త్రమును కూడా చింపివేసి వారు పంచుకొని ఆయనను అవహేళన చేస్తుంటే వారిని క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి ఈయన నిజంగా ఎంత గొప్పవాడా ఈయన అని అనిపించిందేమో రెండవ దొంగకి. అందుకనే రెండవ మాటగా ఆయనతో యేసు ప్రభు వారు పలుకుతున్నారు. కనుక ఈ రెండవ దొంగ స్థితి ఏంటంటే, అప్పటి వరకు శారీరకంగా బ్రతికినా, అప్పటి వరకు ఎన్ని పాపాలు చేసినా, అప్పటి వరకు మరి ఎలా బ్రతికినా సరే యేసు ప్రభు వారితో ఆ ఉన్న కొద్ది క్షణాల్లో తన ఆత్మీయ స్థితిగతులను మార్చుకొని తన జీవితాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. ఇక్కడ యేసు ప్రభు వారు దొంగతో ఏమని అంటున్నారో చూడండి. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము, అక్కడ నెంబర్ ఒకటి ఉంది, 2 అనే ఒక నెంబర్ ఉంది కదా. ఆ ఫుట్ నోట్లో ఏముంది? నీ రాజ్యములో. నీ రాజ్యములో అనగా నీకంటూ ఒక రాజ్యం ఉందని నేను నమ్ముతున్నాను. నీవు నీ రాజ్యములోనికి మమ్మల్ని అందరినీ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని రెండవ దొంగ ప్రార్థించటం, మొరపెట్టుకోవటం ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి గమనించండి, యేసు ప్రభు వారు ఏం చెప్తున్నాడంటే ఆ దొంగతో, రెండవ దొంగతో, అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానండి. అంటే యేసు ప్రభు వారు ఇప్పుడు కూడా ఈ మాట చెప్పడం వల్ల మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ఏంటంటే, స్టిల్ హి కెన్ సేవ్ యువర్ లైఫ్. ఎప్పటికీ కూడా ఆయన నీ ప్రాణాన్ని కాపాడగలడు. ఎప్పటికీ ఆయన దేవుడు, ఎప్పటికీ ఆయన పరలోక రాజ్యము స్థిరముగా ఉన్నది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరణానికి అప్పగించేటప్పుడు కూడా, మరణంలో ఉంటున్నప్పుడు కూడా, మరణానికి సమీపించినప్పుడు కూడా యేసు ప్రభు వారు ఏం మాట్లాడుతున్నాడు? ఆయన మాటలో తేడా లేదు, ఆయన చెప్పిన ఆ సువార్తలో తేడా లేదు. అప్పుడు కూడా ఏమంటున్నాడంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో నిశ్చయముగా ఉందువు, నిశ్చయముగా ఉందువు. గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, మన స్థితిగతులు లేకపోతే మన పరిస్థితులు ఎలా ఉన్నా కూడా దేవుని పట్ల మనం ఎలా ఉన్నామన్నదే మనల్ని రక్షణలోనికి తీసుకుని వెళ్తుంది. ఆ దొంగ ఎలాంటి బ్రతికినా మునుపు అప్పుడైతే తన హృదయ స్థితిని మార్చుకున్నాడు, ఆత్మీయంగా ఆయన వృద్ధి చెందుతున్నాడు. అందుకనే మొదటి దొంగ హృదయ స్థితి ఎలా ఉందంటే శారీరకంగా ఉంది, లోకానుసారంగా ఉంది, శారీరక బ్రతుకు కొరకు ఇంకా ఆశపడుతున్నాడు. కానీ రెండవ దొంగ మరణాన్ని గురించి భయపడట్లా. ఎలాగా మరణం అవ్వవలసిన వారమే, దొంగే కాదు ఇక్కడ ఉన్న మనందరము కూడా మరణించవలసిన వారమే. ఆ మరణం గురించి ఏమాత్రం దిగులు చెందట్లేదు ఆ దొంగ, రెండవ దొంగ. కానీ ఒక్క విషయంలో ఎదుగుతున్నాడు, అదేంటనంటే విశ్వాసము, దేవుని మీద నమ్మకం. విశ్వాసంలో ఎదిగాడు. అందుకనే దేవుడు ఆయనకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు, దివ్య వాగ్దానం. దేవునికి స్తోత్రం.
దివ్య వాగ్దానం అందుకున్నాడు రెండవ దొంగ. అదేంటంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు, నిశ్చయముగా ఖచ్చితముగా నీవు నాతో ఉంటావు. ఎంతకంటే గొప్ప వాగ్దానం ఏమైనా ఉంటుందా? ఎంతకంటే గొప్ప వాగ్దానం ఎవరైనా పొందుకుంటారా అనే ఆలోచన చేస్తే, విశ్వాసమును బట్టి ఆ దొంగ పొందుకున్నాడు అన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. విశ్వాసమును బట్టి ఆ దొంగ సంపాదించుకున్నాడు. అక్కడ దొంగలు, రెండవ దొంగలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదటిది పశ్చాత్తాపం. మనకైతే ఇది న్యాయమే అంటున్నాడంటే పాపాలను ఒప్పుకుంటున్నాడు. పశ్చాత్తాపం, మన బ్రతుకులకి, మనం చేసిన పాపాలకి, మనం చేసిన అన్యాయాలకి ఈ శిక్ష మనకు న్యాయమే అని ఒప్పుకుంటున్నాడు. అంటే పశ్చాత్తాపం ఉంది. రెండవది యేసు ప్రభువు వారి యందు విశ్వాసం ఉంది. అందుకే నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. అంటే విశ్వాసంలో కూడా ఎదిగాడు, పశ్చాత్తాపడ్డాడు అక్కడే సిలువ మీదే. ఎంత గొప్ప అవకాశమో, ఎంత గొప్ప ఆ ఉన్నతమైన స్థితితో చూడండి దొంగది. అందుకే ఆ దొంగ కూడా దేవుని వాగ్దానాన్ని పొందుకోగలిగాడు. పరదేశంలో ఉండటానికి అవకాశాన్ని, ఆధిక్యతను సంపాదించుకున్నాడు. యేసు ప్రభువారు ఆ వాగ్దానం దొంగిస్తూ ఉన్నాడంటే ఆయన నిజముగా దేవుడు అన్న సంగతి మరొకసారి శిలువ మీద కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. నా రాజ్యం ఒకటి ఉంది, ఈ దేవాలయాన్ని పడగొట్టడి 3 దినములలో లేపుతానన్న మాట కూడా ఆయన శిలువ మీద నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకని ఆయన ధైర్యంగా మాటిస్తున్నాడు. దేవుడు కనుక, పరలోక రాజ్య నివాసి కనుక, అత్యున్నత సింహాసనం మీద ఉన్నవాడు కనుక, ఆయన అధికారము, సర్వాధికారము కనుక ఆయన అంటున్నాడు, నువ్వు ఖచ్చితంగా నాతో పరదేశంలో ఉంటావు. ఈ వాగ్దానం పొందుకున్న రెండవ దొంగ హృదయ స్థితి, పశ్చాత్తాపం పడ్డాడు, విశ్వాసంలో ఎదిగాడు. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ దేవుని వాక్యమును బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన స్థితిగతులను బట్టి మనం పరలోకం సంపాదించలేము. మన ఎంత దేన స్థితి అయినా సరే. అందుకే ఇందాక పాడుకున్నాం కదా, ఎంత పాపినైనను యేసు చేర్చుకొనును. ఆయన ఎవరిని కాదనడు, వద్దనడు, తోసివేయడు. ఆయన ఆశ్రయించి ప్రతి ఒక్కరికి ఆయన ఆశ్రయముగా ఉన్నాడు, రక్షకుడిగా ఉన్నాడు, సహాయకుడిగా ఉన్నాడు. ఈ సత్యాన్ని గ్రహించిన ప్రతి విశ్వాసి మానవుల మీద ఆధారపడక దేవుని మీద ఆధారపడటానికి ఇష్టపడతాడు. దేవుని మీద ఆధారపడటానికి ఇష్టపడతాడు. కాబట్టి ఈ పరదేశంలో ఉండే భాగ్యాన్ని ఆ దొంగ సంపాదించుకున్నాడు. వాస్తవానికి ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే, పరదేశం పరలోకం రెండు ఒకటే అనుకుంటారు. రెండు ఒకటే అనుకుంటున్నారా? ఏమండి? పరదేశం వేరు, పరలోకం వేరు. పరదేశం అనగా ప్యారడైజ్, పరలోకం అనగా హెవెన్. అలాగే పాతాళం వేరు, నరకం వేరు. పాతాళం అంటే హేడెస్, నరకం అంటే హెల్. రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. అందుకని చూడండి, మనం అపోస్తల విశ్వాస ప్రమాణంలో, నీకే విశ్వాస ప్రమాణంలో చెప్తాం, ఆయన చనిపోయి సమాధి చేయబడి అదృశ్య లోకములోనికి దిగిననియు అదే పాతాళం అంటే, నరకం కాదు అది. అలాగే పరదేశం అనగా ఆత్మల విశ్రాంతి స్థలం. లోకాసువార్త 16:22 ఒకసారి చదువుదాం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనెను, కొనిపోబడి. 25 కూడా చదవండి. అందుకు అబ్రహాము, కుమారుడా, నీ జీవిత కాలం అంతయు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించింది. అలాగుననే లాజరు దరిద్రం అనుభవించునని, కష్టం అనుభవించునని. ఇప్పుడైతే గమనించారా? ఇప్పుడు మనం గమనించవలసిన విషయం ఏంటంటే,
ఈ పరదేశం అనేది అబ్రాహాము రొమ్ము అని కూడా చెప్పబడుతుంది. అయితే ఈ పరదేశంలో చేర్చబడిన ఆత్మలట నెమ్మది పొందుతాయట, ప్రశాంతంగా ఉంటాయట. అర్థమైందా మీకు? పరదేశిలో ఆత్మల విశ్రాంతి స్థలం అది. ఆ స్థలములో ఆయనను నమ్ముకొని ఆయన మీద ఆధారపడిన వారి ఆత్మలన్నీ అక్కడికి చేర్చబడతాయి. అక్కడ నెమ్మది ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. పాతాళంలో అది ఉండదు. ఆయన నమ్ముకొనని వారు, ఎరుగని వారు అందరూ కూడా చేరవలసిన స్థలము పాతాళం. తీర్పు అయిన తర్వాత పరదేశం నుండి పరలోకానికి, పాతాళం నుండి నరకానికి వెళతారనమాట. అర్థమైంది మీకు? ఇప్పటి వరకు చనిపోయిన వారి ఆత్మలన్నీ, ఆయన ఎరుగుని వారి ఆత్మలన్నీ కూడా పాతాళానికి, ఆయనను ప్రేమించి ఆయన మీద ఆధారపడిన వారి ఆత్మలన్నీ పరదేశికి వెళతాయి. తీర్పులో అందరము కలిసి ఆయన ఎదురు నిలవబడినప్పుడు ఆయనను ప్రేమించి ఆయన మీద ఆధారపడి విశ్వాసిగా, మంచి విశ్వాసిగా బ్రతికిన వారందరూ పరదేశం నుంచి, ఎత్తబడిన సంఘములో నుంచి పరలోకానికి వెళ్తారు. ఆయన ఎరుగని వారు, ఆయన దూషించిన వారు, ద్వేషించిన వారు, ఆయనను కాదన్న వారు అందరూ కూడా పాతాళము నుంచి, అలాగే విడవబడిన స్థితి నుంచి నరకానికి వెళ్తారు. ఇది అంత్య దినమున, తీర్పు దినమున జరిగేది. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఈరోజు దొంగ స్థితి ఎలాగ మారిపోయిందో చూడండి. యేసు ప్రభు వారిని నమ్ముకున్న తర్వాత, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన తర్వాత, తన పాపములను అంగీకరించిన తర్వాత ఈ దొంగ స్థితి ఎలా మారిందో చూడండి. మొదటి దొంగ విడువబడ్డాడు, రెండవ దొంగ చేర్చుకోబడ్డాడు. మన జీవితాన్ని బట్టి, మన ప్రవర్తన బట్టి, మన మాటలను బట్టి, మన హృదయ స్థితిని బట్టి దేవుడు చేర్చుకొనట, విడువబడట అనేది నిర్ణయిస్తాడు. మొదటి దొంగ విడువబడితే రెండవ దొంగ చేర్చుకోబడ్డాడు. కాబట్టి గమనించాలి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఈ రాత్రి దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు. ఇంకా నీ పాత జీవితాన్ని బట్టి, లేకపోతే ఇహలోక శారీరక జీవితాన్ని బట్టి ఆశపడుతున్నావా? ఇహలోక శారీరక జీవితంలో అన్నీ కావాలని ప్రయాసపడుతున్నావా? అయితే మొదటి దొంగలాగా విడువబడతావేమో గుర్తు చేసుకో. ఒకవేళ ఆత్మీయంగా ఎదగాలనే ఆశ కానీ, నీ పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపడాలనే కోరిక కానీ నీలో ఉంటే, రెండవ దొంగలాగా ఉన్న పాటునే నువ్వు దేవుని సన్నిధికి రా. ఉన్న పాటినే దేవుని సన్నిధికి వచ్చి నీ పాపములను అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన రెండవ దొంగకి ఇచ్చిన వాగ్దానమే నీకును ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి మన హృదయ స్థితిని బట్టి మనము చేర్చబడాలా లేకపోతే విడువబడాలా అన్నది నిర్ణయించబడుతుంది. నీ ఆర్థిక స్థితిని బట్టో, నీ శారీరక స్థితిని బట్టో, నీకున్న ఆస్తి అంతస్తులను బట్టో, లేకపోతే బంధు బలగాలను బట్టో, లేకపోతే ఇంకా దేన్ని బట్టో కాదు, ఇది నిర్ణయించబడుతుంది నీ హృదయ స్థితిని బట్టే, దేవుని యందు నీకున్న విశ్వాసమును బట్టే. కాబట్టి ఈ రోజు, ఈ రాత్రి దేవుడు నిన్ను అడుగుతున్నాడు, ఎప్పటికైనా నీ పాపములను అంగీకరించి పశ్చాత్తాపడి రెండవ దొంగలాగా ఆయన విశ్వాసముతో ఆయనను అడిగినప్పుడు ఆయన ఖచ్చితంగా చేర్చుకుంటాడు. చదువుకున్న ఉత్తర ప్రచిత్ర భాగంలో 42వ సంకీర్తనలో కీర్తనాకారుడు చక్కని మాటలను తెలియజేస్తూ ఉన్నాడు. 42వ సంకీర్తన 1వ వచనం చూడండి. అమ్మా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము. గమనించారా, ఇక్కడ ఈ కీర్తనకారులు కోరహు సంతతి వారు రాసిన ఈ కీర్తనలో మొట్టమొదటిగా దేవుని కోసము ఆశ లేకపోతే ఆసక్తి వారిలో కనిపిస్తుంది. దేవా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. నీటి వాగుల కొరకు దుప్పి యొక్క ఆశ ఎంత గొప్పదో, వాటిని పొందటానికి దుప్పి పడే కష్టము కూడా అంతే కష్టం, అంతే గొప్పగా ఉంటుంది. ఎందుకంటే నీటి వాగులు అడవిలో ఎక్కడ పడితే అక్కడ ఉండవు, ఎక్కడో ఒక చోట ఉంటాయి. ఆ నీటి వాగులను వెతుక్కుంటూ దుప్పి ప్రయాణమై వెళుతున్నప్పుడు మధ్యలో తనకి ప్రాణ సంకటములు ఎన్నో ఎదురవుతాయి. భయంకరమైన క్రూర జంతువులను బట్టి, ప్రాణాపాయాలను బట్టి ఆ దుప్పి వాటన్నిటినీ తప్పించుకొని దేవుని
సన్నిధికి లేదా నీటి వాగు దగ్గరకు చేరాలి. యేసుప్రభువు అంటున్నాడు కదా, నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎన్నటికి దప్పికొనడు, నేనే జీవజలము, నేనే జీవజలం, ఐ యామ్ ద లివింగ్ వాటర్, నేనే జీవజలాన్ని. కాబట్టి నా యొక్కకు చేరాలని మీరు ఆశపడాలి. అట్టి ఆశ మాకుందని కీర్తనకారులు, కోరహు కుమారులు తెలియజేస్తూ ఉన్నారు. దుప్పి ఎలాగైతే నీటి కోసం ఆశపడి వాటి కొరకు ప్రాణాన్ని పణంగా పెట్టి ఆ నీటి బాగు దగ్గరకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తుందో, ఈరోజు విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా, దేవుని మీద ఆధారపడిన వారుగా మేము కూడా ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా వీటన్నిటిని దాటుకొని నిన్ను చేరుతామని కోరహు కుమారులు తెలియజేస్తూ ఉన్నారు. అందుకనే అదే 42వ కీర్తన 5వ వచనంలో చూస్తే, నా ప్రాణమా నీవు ఎలా కుంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. ఎవరి మీద నిరీక్షణ ఉంచాలట? దేవుని యందు నిరీక్షణ ఉంచి, చాలండి, దేవుని మీద నిరీక్షణ ఉంచి నీ శ్రమల్లో, ఇబ్బందుల్లో, కష్ట సమయాల్లో అడుగులు ముందుకు వెయ్యి. నా ప్రాణమా నీవేళ కుంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు అని అంటున్నాడు కీర్తనకారుడు. అంటే సాధారణంగా మన జీవితాల్లో ఎదురయ్యే కష్టాలు ఇవన్నీ కొత్తగా వచ్చే కష్టాలే కాదు. ప్రతి మానవునికి ఎదురయ్యే కష్టాలే అందరి జీవితాల్లో ఉంటాయి. అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఎదురవుతాయి, అంతే వ్యత్యాసం. కొత్తగా ఏమి ఉండదు. ఒకరికి అనారోగ్య సమస్య పరంగా కష్టం ఎదురవుతుంది, ఒకరికి ఆర్థిక ఇబ్బందుల పరంగా ఎదురవుతుంది, ఒకరికి కుటుంబ సమస్యలను బట్టో, లేకపోతే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలను బట్టో, ఇలా అనేక రకాల కష్టాలు మన అనుదిన జీవితంలో, అందరి జీవితాల్లో మనం చూస్తున్నాం. అలాంటి కష్టాలన్నీ ఎదురైనప్పుడట, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షించు, ఆయనే నీ రక్షణకర్త అని ఈ కీర్తన మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అందుకే ఏ స్థితిలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుని మీద నమ్మకము, విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు. మొదటి దొంగ చనిపోతున్నాడు, రెండవ దొంగ చనిపోతున్నాడు, వారితో పాటు యేసుప్రభువు కూడా చనిపోతున్నాడు. కానీ మొదటి దొంగ యేసుప్రభువుని అపహసిస్తున్నాడు, దూషిస్తున్నాడు, ఎందుకంటే లోకానుసారమైన బ్రతుకు మీద ఇంకా ఆశ ఉంది కనుక. కానీ రెండవ దొంగ యేసుప్రభువుని అడుగుతున్నాడు. వాస్తవానికి ఒక చనిపోయేవాడు ఇంకో చనిపోయేవాడికి సహాయం చేయగలంటారా? కానీ ఈ రెండవ దొంగ ఏ విశ్వాసంతో చనిపోతున్న యేసుప్రభువుని అడుగుతున్నాడు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకొని. ఎంత విశ్వాసంలోకి ఎదిగాడో చూడండి కొద్ది సమయంలో. ఈరోజు మనము అనుదినము, లేకపోతే మన జీవిత కాలంలో ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో గడపటానికి, అలాగే దేవుని వాక్యం వినటానికి, ధ్యానించడానికి సమయం దొరికినా కూడా మన విశ్వాసంలో ఏమాత్రం ఒక అడుగు, ఒక మెట్టు కూడా ఎదగలేకపోతున్నాం. అంటే ఎందుకో తెలుసా? ఇహలోక సంబంధమైన ఆశ, ఇంకా శారీరక బ్రతుకు మీద కోరిక, ఇంకా బతికేయాలి, ఇంకా సంపాదించాలి, అందరికంటే ఎదిగేయాలి అనే ఆశ మనలో ఉంటుంది. కాబట్టి ఆత్మీయంగా మనం ఎదగలేకపోతున్నాం. కానీ దొంగ తన ప్రాణం పోతుందన్న శారీరక బ్రతుకు మీద ఆశ లేకుండా, యేసుప్రభువు కూడా సిలువ వేయబడుతున్నాడంటే అతడు కూడా కొద్ది క్షణాల్లో లేదా కొద్ది గంటల్లో చనిపోతాడని తెలిసినా కూడా ఆయన మీద ఉన్న విశ్వాసాన్ని ఎలా చూపిస్తున్నాడో చూడండి రెండవ దొంగ. అట్టి విశ్వాసం మనలో ఉన్నప్పుడు దేవుడు మన పక్షంగా కార్యాన్ని చేస్తాడు. దేవుడు మనకు వాగ్దానం ఇస్తాడు. ఈరోజు రెండవ దొంగ పొందిన దివ్య వాగ్దానము కేవలం దొంగకి కాదు, ఇక్కడున్న మనందరికీ, సర్వమానవాళికి ఆయన ఇస్తున్నాడు. ఎవరైనా దీన్ని పొందుకునే అవకాశం ఉంది. కానీ విశ్వాసమును బట్టి, గుర్తుపెట్టుకోండి, విశ్వాసమును బట్టే, మన స్థితిగతులను బట్టి ఈ వాగ్దానం పొందలేము. ఆయన మీద మనకున్న విశ్వాసాన్ని బట్టి, మన పాపములు ఒప్పుకునే పశ్చాత్తాపాన్ని బట్టే ఈ వాగ్దానాన్ని సంపాదించుకోగలం. అలాగైతేనే సొంతం చేసుకోగలం. నేను చర్చికి ఎప్పుడు మారను, నేను పుట్టిన మొదలుకొని క్రైస్తవుడిని, నేను బైబిల్ని అనుసరిస్తాను అని యవనస్తుడు యేసుప్రభువుతో చెప్పినట్లుగా చెప్పినంత మాత్రాన పరలోకం సంపాదించలేవు. ఒక యవనస్తుడు యేసుప్రభువుతో అంటాడు కదా, నేను చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నాను, నేను దేవుని యందు విశ్వాసం ఉంచాను,
అన్ని నేను పాటిస్తున్నాను, నేను ఇంకా పరలోకం వెళ్ళటానికి ఏంటి కొలువు అని అడిగితే నీకున్నదంతా అమ్మి, అప్పుడు చూసారా యేసుప్రభు వారు ఏం తీసేయాలని చూస్తున్నాడంటే యవనస్తుల్లో నుంచి లోకాశలు తీసేయాలని చూస్తున్నాడు. కానీ లోకాశలు విడవలేకపోయాడు యవనస్తుడు. వ్యసన పడుతూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఈరోజు చాలా మందిలో మనం కూడా లోకం మీద ఆశ పెట్టుకునే దేవుని యొద్దకు రాలేకపోతాం, విశ్వాసంలో ఎదగలేకపోతాం, పరలోకాన్ని పొందలేకపోతామేమో. యవనస్తుల్లో నుంచి దేవుడు తీయాలనుకున్న లోకాశ పోలేదు. ఈరోజు మనలో కూడా చాలా వరకు ఇది పోదు కనుకే మనం కూడా వాగ్దానాలను పొందలేము. దొంగలాగా రెండవ దొంగ పొందినట్లుగా వాగ్దానాన్ని పొందలేని స్థితిలో మనం ఉన్నాము. కాబట్టి గమనించండి, కీర్తనకారులు కోరహ కుమారులు జ్ఞాపకం చేసేది ఏంటంటే, కష్ట సమయంలో, నీ ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, కన్నిట్లో, బాధలో నువ్వు దేవుని మీద ఆనుకొని నువ్వు కృంగిపోక దేవుని మీద విశ్వాసంతో ముందుకెళ్ళాలి. అందుకనే దుప్పి ఎలాగైతే తన శ్రమలు పడి నీటి బాగులను వెతుక్కుంటుందో, నేను దేవుని కొరకు ఆశపడుతున్నాను, దేవుడి కొరకు ప్రయాసపడుతున్నాను, నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నాను, దేవుడి మీద ఆశ పెట్టుకున్నాను, నా ఆశ భంగము కానేరదు, నా ఆశ నెరవేర్చే దేవుడు అని కీర్తనకారులు జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి గమనించండి, మన జీవితాల్లో ఎదురయ్యే ఎదురు దెబ్బలు, శ్రమలు, కష్టాలు, ఇవన్నీ కూడా మనకు ఏమాత్రం అడ్డు రావు నువ్వు దేవుని మీద విశ్వాసాన్ని పెంచుకొని ఆధారపడినప్పుడు. అందుకని అక్కడ ఆ లోకసువార్తలు అంటున్నాడు కదా, మనం చదువుకున్న 16వ అధ్యాయంలో అక్కడ అబ్రహాము ఇతడైతే లాజరైతే బ్రతికి ఉన్నంత కాలం ఏం పొందాడట? కష్టం అనుభవించాడట. ఏమనుభవించాడు? కష్టం అనుభవించాడు. నువ్వైతే బ్రతికున్నంత కాలం సుఖం అనుభవించావు, లోకంలో బ్రతికావు, లోకాశలను అనుభవించావు, లోక సుఖాలన్నీ, భోగభాగ్యాలన్నీ అనుభవించావు. అందుకే ఈరోజు నువ్వు అక్కడ ఉన్నావు. కానీ ఈ లాజరు అయితే దరిద్రుడిగా పుట్టిన ఈ లాజరు దేవుని కొరకు, తన విశ్వాసము కొరకు ఎవరిని దొంగిలించలేదు, ఎవరిని దోచుకోలేదు, ఏది ఆశించలేదు, దేవుని మీద ఆధారపడి తన బ్రతికినంత కాలం ఏమనుభవించాడట? కష్టమే అనుభవించాడు. కనుక ఇప్పుడు నెమ్మది పొందుతున్నాడు. అబ్రహాము రొమ్మున ఆనుకొని ఈ లాజరు ఏం పొందుతున్నాడట? నెమ్మదిని పొందుతున్నాడు, ప్రశాంతతను పొందుతున్నాడు, విశ్రాంతిని పొందుతున్నాడు. గమనించండి, బ్రతుకు కేవలము కొంతకాలమే. అనుభవించిన సుఖాలన్నిటికీ జీతం ఉంటుంది ఖచ్చితంగా. అందుకే ఆత్మీయ స్థితిని మార్చుకున్న వారందరూ కూడా దేవునిలో చేర్చబడతారు. ఇంకా మారకపోయి లోకంలోనే బాగుంది అనుకుంటే ఒకరోజు ఈ ధనవంతుడిలాగా నువ్వు కూడా ఒక స్థలంలో ఉంచబడతావు. ఆ రోజు నువ్వు ఏడ్చినా, కన్నీరు పెట్టినా, మొర్ర పెట్టినా, పశ్చాత్తాపడినా, నువ్వేం చేసినా కూడా క్షమాపణ దొరకకపోవచ్చు. చదువుకున్న మరి పత్రిక పాఠ్యభాగాన్ని చూసినట్లయితే అక్కడ కూడా మరి సంఘాన్ని, ఎఫెసులో ఉన్న సంఘాన్ని మరి యోహాను భక్తుని ద్వారా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎఫెసు సంఘము ఒకసారి చూద్దాం. ఎఫెసు సంఘము 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలు, అనగా ఒకప్పుడు విశ్వాసంలో ఎదిగి ఫలించిన సంఘము ఈ రోజు పడిపోతుంది. ఎఫెసులో ఉన్న సంఘం, ఈ ఎఫెసులో ఉన్న సంఘం ఏమైందట? ఒకప్పుడు విశ్వాసంలో ఎదిగి దేవుని మెప్పు పొందిన సంఘము ఈ రోజు పడిపోతుంది. మునుపున్న క్రియలు, మునుపున్న స్థితి ఇప్పుడు లేవు. సంఘముగా లేదంటే విశ్వాసులుగా నువ్వు దేవుళ్ళలోకి వచ్చినప్పుడు మొట్టమొదటి స్థితి చూసుకో ఒకసారి వెనక్కి తిరిగి. అప్పుడు ఎంత ఉత్సాహంగా దేవుళ్ళలోకి వచ్చావు, ఎంత ఆశగా బాప్తిజం పొందావు, ఆత్మీయంగా ఎదగాలనే కసితో నువ్వు వచ్చావు. ఈరోజు ఆ స్థితి ఉందా నీ దగ్గర? ఈరోజు ఆ క్రియలు ఉన్నాయా నీ దగ్గర? ఆ మనస్తత్వం ఉందా నీ దగ్గర? ఆ ప్రేమ ఉందా నీ దగ్గర? ఈరోజు ఎఫెసులో ఉన్న సంఘాన్ని కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు వాక్యం ద్వారా. నీ మొదటి స్థితి ఇప్పుడు మరలా పొందుకోవడానికి ప్రయత్నం చేయి. దేవుళ్ళలోకి వచ్చినప్పుడు ఏ విశ్వాసం నీ దగ్గర ఉందో, ఏ ప్రేమ నీ దగ్గర ఉందో, ఏ క్రియలు నీ దగ్గర ఉన్నాయో వాటన్నిటినీ చేయటానికి మరలా ప్రయత్నించు. ఒకవేళ అలా ప్రయత్నించకపోతే సంఘాన్ని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఏమనంటే, అట్లు నీవు చేసి
నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి ఎక్కడి నుంచి తీసేస్తాడట? దాని చోటు నుండి తీసివేస్తాను అంటున్నాడు. అంటే సాక్ష్యము, దీపం అనగా సాక్ష్యము, లేదంటే ఆత్మీయ స్థితిని తీసేస్తాడట దేవుడు. ఆత్మీయ స్థితిని తీసేస్తాడు. ఈరోజు ఎన్నో సంఘాలు ఇటువంటి ఆత్మీయ స్థితి పోగొట్టుకున్న సంఘాలుగా ఉన్నాయి. ఆత్మీయ స్థితి లేదు, నామకార్థత నిండిపోయింది సంఘాల్లో. కేవలం ఏదో ఆరాధన జరగాలన్నట్టుగా జరుగుతున్నాయి, పాటలు పాడాలన్నట్టుగా పాడుతున్నారు, వాక్యం వినాలన్నట్టుగా వింటున్నారు తప్ప ఆత్మీయ స్థితి లేదు సంఘాల్లో, చాలా సంఘాల్లో. దేవుడు అంటున్నాడు, మీ దీపస్తంభమును మీ యొద్ద నుండి తీసివేస్తాను అనగా మీ సాక్ష్యం మీరు పోగొట్టుకుంటారు, మీ ఆత్మీయ స్థితిని మీరు పోగొట్టుకుంటారు. అది పోగొట్టుకోకమునుపే మీరు మునుపు ఏ స్థితిలో దేవుని యొద్దకు పిలువబడ్డారో, దేవుల్లో చేర్చబడ్డారో, బాప్తిజం పొందుకున్నారో ఆ ప్రేమ, ఆ క్రియలు, ఆ మనస్తత్వము, ఆ విశ్వాసము మరలా పొందుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ చేయకపోతే మరలా మీకున్న ఆత్మీయ స్థితి కానీ సాక్ష్యం కానీ మీరు పోగొట్టుకుంటారు. గమనించండి, ఈ ఎఫెసు సంఘాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇది ఒక వ్యాపార కేంద్రంగా ఉంది, వాడలే ఉన్న పట్టణంగా ఉంది ఎఫెసు పట్టణం. అలాగే పాపము బహుగా పెరిగిపోయిన స్థితిలో ఈ పట్టణం ఉంది. అలాగే ఇక్కడే అత్తిమి దేవత గుడి కూడా ఉంది. అత్తిమి దేవత గుడి, దాన్ని ఇంగ్లీష్లో డయానాస్ టెంపుల్ అంటారు. డయానాస్ టెంపుల్, అత్తిమి దేవత గుడి. ఈ గుడిలోనే ఇంచుమించు 10,000 మంది దేవదాసీలు ఉన్నారట. వారిని బట్టి, లేకపోతే అక్కడ చుట్టూ ఉన్న వ్యాపార కేంద్రాలను బట్టి ఈ పట్టణంలో పాపం పెరిగిపోయిందట. ఎఫెసీ పట్టణంలో సంఘస్థులు కూడా ఆ పాపములో చేరిపోయారట. వారికి ఉన్న మొదటి సాక్ష్యాన్ని పోగొట్టుకుంటున్నారట. అందుకే వారిని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఆ కింద చూడండి, నికోలాయితులు అనే మాట అక్కడ తెలియజేశాడు. అయితే ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలను నీవు ద్వేషించుచున్నావు. వాస్తవానికి ఈ నికోలాయిలు లేకపోతే నికోలాయితులు ఎవరు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిగా వాళ్ళు ఎవరిని, ఎఫెసు సంఘం ఎవరిని ద్వేషిస్తుంది? దేవుడు ఎందుకు ఈ విషయంలో ప్రత్యేకంగా ఎఫెసు సంఘాన్ని మెచ్చుకుంటున్నాడు? అయితే నీలో ఒకటి ఉంది, అదేంటంటే నికోలాయితుల క్రియలను నీవు ద్వేషించుతున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుతున్నాను. గమనించండి, అంటే ఈ నికోలాయితులు ఎవరు అంటే, కొంతమంది బైబిల్ పండితులు చెప్తున్న మాట ఏంటంటే, వీరు లోకానుసారమైన జీవితాన్ని జీవించేవారు, వీరు దేవుని మాటలను బట్టి కాక వారి ఇష్టాన్ని బట్టి జీవించేవారు అని దేవుని పరిశుద్ధ లేఖన పండితులు తెలియజేస్తూ ఉన్నారు. కొంతమంది ఏమంటారంటే, అపోస్తలుల కార్యాల గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం చూద్దాం అమ్మా. 6వ అధ్యాయం 5వ వచనం. అమ్మా నేనేం చదవమన్నాను? 6వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఈ మాట జన సమూహం అంతటికి ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నేకానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును, అంతియోకయు వాడును అగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తలుల ఎదుట నిలవబెట్టింది. మీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిది. గమనించండి, ఈ దేవుని పరిచర్యలో ఒకటిగా ఎన్నుకోబడిన ఈ నికోలాస్ సంబంధించిన సంతానమై ఉండొచ్చు అని కొంతమంది తెలియజేస్తున్నారు. అయితే నికోలాస్ అనే మాటకి గ్రీకు భాషలో అర్థం ఏంటంటే కాంకరర్, లేదంటే డిస్ట్రాయర్. డిస్ట్రాయర్ అంటే నాశనం చేసేవాడు. ఈరోజు సంఘాలను నాశనం చేసేవారు సంఘాల్లో నుంచే పుడుతున్నారు. అక్కడ అపోస్తలుల కార్యాల్లో దేవుని పరిచర్య నిమిత్తము అనేక మందిలో ఒకటిగా ఎన్నుకోబడిన నికోలాసు, అలాగే ఇక్కడ నికోలాయితులు, వీరందరూ ఒకటే. ఇటు వారందరూ కూడా సంఘాన్ని, అనేక మంది విశ్వాసాన్ని, ఆత్మీయ స్థితిని
అట్టి వారిని మీరు ద్వేషించారు, ఆ క్రియలు మీరు ద్వేషించారు, నేను కూడా ద్వేషిస్తున్నాను. సంఘంలో ఒకవేళ అట్టి వారు ఉన్నట్లయితే అట్టి వారిని మీరు విడిచిపెట్టండి, పక్కన పెట్టుకోండి, అనగా పక్కన పెట్టండి, దూరంగా పెట్టండి. ఎందుకంటే వారు మీ విశ్వాసాన్ని, ఆత్మీయ స్థితిని పాడు చేస్తారు. చాలాసార్లు మనం ఆత్మీయంగా ఎదగటానికి ఏదైనా ప్రయత్నం చేస్తుంటే పక్క నుండి అవసరం లేదులే అంటుంటారు కొంతమంది, అక్కర్లేదులే ఇప్పుడు అంత చేయాలా అంటుంటారు. లేకపోతే కొంతమంది మన ఆత్మీయ స్థితిని పాడు చేయటానికి మన దృష్టిని మళ్లించడానికి ఎన్నో క్రియలు చేస్తూ ఉంటారు చాలామంది. అట్టి వారే ఎన్నికోలాయలు. అట్టి వారి క్రియలు మీరు ద్వేషించారు, ఆ విషయంలో నేను సంతోషిస్తున్నాను, ఎందుకంటే నేను వారిని ద్వేషిస్తున్నాను అంటున్నాడు యోహాను భక్తుడి ద్వారా దేవుడు. ఆ ఒక్క విషయంలో మిమ్మల్ని మెచ్చుకుంటున్నాం, కానీ మీ సాక్ష్యాన్ని పోగొట్టుకుంటున్నారు, మీ ఆత్మీయ స్థితిని పడగొట్టుకుంటున్నారు. మునుపున్న ప్రేమ, మునుపున్న దేవుని పట్ల ఆసక్తి మీలో ఇప్పుడు కనిపించట్లేదు. అది మరలా మీరు చేయటానికి ప్రయత్నం చేయండి. నేను వచ్చినప్పుడు మీ యొద్ద నుంచి మీ దీపస్తంభం తీసివేస్తానని దేవుడు హెచ్చరిస్తున్నాడు సంఘాన్ని. ఈరోజు సంఘమే కాదు విశ్వాసులుగా మన జీవితాలను కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు. మొదటి దొంగలాగా విడవబడతావా, రెండవ దొంగలాగా చేర్చుకోబడతావా? లోకాశలను, లోక జీవితాన్ని కోరుకుని విడువబడి మొదటి దొంగలాగా భ్రష్టుడు అయిపోతావా, లేదా దేవుని ఆత్మీయ స్థితిలో ఎదగాలని దేవుని మీద విశ్వాసంతో, నమ్మకంతో ఆయన మొరపెట్టుకొని పశ్చాత్తాపడి దేవుని వాగ్దానం, దివ్య వాగ్దానాన్ని పొందుకుంటావా అన్నది నీ చేతుల్లోనే ఉన్నదన్న సంగతి ఈ రాత్రి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఒక ఆయన అంటాడు, నో వన్ కెన్ డిస్ట్రాయ్ ఐరన్ బట్ ఇట్స్ ఓన్ రస్ట్ కెన్ అంటాడు డిస్ట్రాయ్ ఇట్. అంటే ఎప్పుడు ఇనుముని పాడు చేయలేడట, కానీ ఇనుముకు పట్టిన తుప్పే దాన్ని పాడు చేస్తాడట. ఎవడు బయట నుంచి వచ్చి ఇనుమును పాడు చేయలేడు, కానీ దానికి పట్టిన తుప్పే, అనగా నీలో ఉన్న చెడ్డ అలవాట్లు లేదా నీలో ఉన్న చెడు తలంపులే నిన్ను పాడు చేస్తే ఎవడు నిన్ను పాడు చేయలేడట. నీలో కలిగిన ఆలోచనలు, తలాంతులు, క్రియలు, మాటలు నిన్ను పాడు చేస్తాయి. ఇనుముని ఎప్పుడు పాడు చేయలేడు, కానీ దానికి పట్టిన తుప్పే దాన్ని పాడు చేసినట్లుగా విశ్వాసిని ఎప్పుడు పాడు చేయలేడు. నీలోనికి అపవాదికి నువ్వు చోటిచ్చినప్పుడు అపవాది నీలోనికి వచ్చి నీకు కలుగు చేసే తలాంతులు, నువ్వు చేసే క్రియలు, నువ్వు మాట్లాడే మాటలు నిన్ను పాడు చేస్తాయి. అందుకని ఎప్పటికైనా రెండవ దొంగలాగా పశ్చాత్తాపడి పాపములను అంగీకరించి ఆత్మీయ స్థితిని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను వద్దండు, నిన్ను కాదండు, చేర్చుకుంటాడు, నిన్ను హత్తుకుంటాడు. పరలోకంలో ఆయనతో పాటు నిశ్చయముగా నువ్వు ఉండులాగా నీకు ఒక గొప్ప దివ్య వాగ్దానాన్ని దేవుడు ప్రసాదిస్తాడు. ఆ దివ్య వాగ్దానాన్ని మనం ఆధారం చేసుకుని పరలోకము కొరకు నిరీక్షణతో ఎదురు చూడాలి. విశ్వాస జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, కీర్తనకారులు చెప్పినట్లుగా మనము వాటన్నిటిని ఎదుర్కొని ధైర్యంతో, నిరీక్షణతో ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మన చేయి పట్టుకుంటాడు. చివరిలో అక్కడి నుండి మనల్ని పరలోకానికి కొనిపోతాడు. ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని దేవుడు వాక్యం చెప్తుంది. ఆయన దివ్య వాగ్దానాలు మనకి ఇచ్చాడు. వాస్తవానికి ఈ లోకంలో ఎవడో ఇవ్వలేని వాగ్దానాలు ఇవి. నిత్య జీవము, నిత్య రాజ్యము, జీవ కిరీటము, ఇవేవి లోకంలో దొరకనివి. ఇట్టి దివ్య వాగ్దానం, అందుకని దివ్య వాగ్దానం అన్నాడు దాన్ని. వాగ్దానం కాదు ఇది, దివ్య వాగ్దానం, అనగా దైవ సంబంధమైన వాగ్దానం, దేవుడు మాత్రమే ఇవ్వగలిగే వాగ్దానం. ఈ వాగ్దానము మానవులందరికీ దేవుడు ఇస్తున్నాడు, మనుషులందరికీ కూడా దేవుడు ఇస్తున్నాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువుతాం. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. 2వ అధ్యాయం 5వ వచనం, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసవంతు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకోనలేదా? గమనించారా? దరిద్రుడైన లాజరు ఎలా అయిపోయాడట? పరలోకంలో, పరదేశిలో అబ్రహాము రొమ్మున అనుకుని విశ్రాంతి పొందే అంత ఉన్నతమైన స్థితి దేవుడు ఇచ్చాడట. అందుకే దరిద్రుడినే కాదు, ఈ లోకంలో ఉన్న మనందరినీ కూడా ఆయన ఏర్పరచుకున్నాడు. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా చేసేటట. నీ విశ్వాసమే నిన్ను భాగ్యవంతులుగా చేస్తుంది. ఇప్పుడున్న నీ విశ్వాసము నిన్ను భాగ్యవంతులుగా, ఇప్పుడు నీ ఆర్థిక స్థితి బాగోపోవచ్చు, యహలోక సంబంధమైన బ్రతుకు బాగోపోవచ్చు, తినటానికి లేకపోవచ్చు,
ఆడుకోవడానికి ఉండకపోవచ్చు, సరైన ఇల్లు నీకు ఉండకపోవచ్చు, కానీ దేవుడు అంటున్నాడు ఈ లోక విషయంలో దరిద్రులుగా ఎంచబడిన నీవు, నీ విశ్వాసమే నిన్ను భాగ్యవంతులుగా చేస్తుంది. పరలోకంలో అక్కడ చూడండి, అబ్రహాము రోమును అనుకున్న లాజరుని చూడండి, అగ్నిలో కాల్చబడుతున్న ఆ ధనవంతుని చూడండి. ధనవంతుడు ఒకప్పుడు ఎలా బతికాడు చూడండి. చెయ్యి కానీ, అసలు తన చెయ్యి కానీ కాలు కానీ కష్టపడిన దాఖలాలు లేవు. తన శరీరం కందినట్లుగా ఏ ఒక్క రోజు కూడా కష్టపడలేదు ధనవంతుడు. కానీ నరకంలో ఎలా కాల్చబడుతున్నాడట, శరీరం అంతా నలిగిపోతుంది, కాలిపోతుంది, అంత కష్టం అక్కడ ఉంది. ఇక్కడ దరిద్రుడు ఏ రోజు సుఖం అనేది ఎరగడు, ఏ రోజు సంతోషం అనేది ఎరగడు, ఏ రోజు కడుపు నిండా అన్నము తిన్న పూట కూడా ఇప్పుడు అనుభవించి ఉండడేమో. కానీ ఆ దరిద్రానికి దేవుడిచ్చిన బహుమానం ఏంటంటే భాగ్యవంతుని చేశాడు. ఎందుకంటే తన విశ్వాసాన్ని బట్టి, దేవుడి మీద ఆధారపడిన స్థితిని బట్టి, నిరీక్షణ బట్టి దేవుడు ఆ ఉన్నతమైన స్థితిని ఇచ్చాడు. కాబట్టి తను ప్రేమించిన వారికి తాను వాగ్దానం చేసిన రాజ్య వారసులుగా చేయటకు దేవుడు మనల్ని ఏర్పరుచుకున్నాడు. ఆ రాజ్య వారసులుగా ఉండటానికి మనం ప్రయాసపడాలి. ఆ ప్రయాస మరి ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా విడవని ప్రయాసగా ఉండాలి, వెనుదిరగని ప్రయాసగా ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని పరలోకంలో చేర్చుకుంటాడు. ఈ దివ్య వాగ్దానము మనందరికీ, ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి మనం ప్రయాసపడాలి. అట్టి ప్రయాస మనందరిలో కలిగినట్లు దేవుడు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు, మీ తలంపులకు కావలియుండును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. ఎవరైనా ప్రత్యేక